Hello everyone, welcome to my channel GSV Lifestyle Vlogs. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఫిష్ కర్రీ చేసాము. ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మా స్టైల్ అంటే నెల్లూరు స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ అయితే చేపను కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగాక కరివేపాకు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్గా వేగిన తర్వాత టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 5 minutes వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. మనందరికి తెలిసిన టిప్పే కదా వంటగదిలో. ఓకే అండి. నెక్స్ట్ అయితే టమాటా ముక్కలు వేసింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత నెల్లూరు స్టైల్లో చేసే చేపల పులుసు చాలా ఈజీగా చేస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్ వే, ఎక్కువ హడావిడి ఏమి ఉండదు. మసాలాలు కూడా ఎక్కువ ఏమి వేయరు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి నేను చూపించినట్టు వీలైతే ట్రై చేసి చూడండి. ఎందుకంటే మసాలాలు అవన్నీ వేసే పని ఉండదు, బర్డన్ ఉండదు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. అలా మనం ఫ్రై చేసుకున్న టమోటా ఆనియన్ ఫ్రై అయ్యేలోపు చేపల్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేషన్కి కొంచెం పసుపు, ఆయిల్, కారము, నూనె, పసుపు, కారం వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోవాలి. కలిపి అంటే అరగంట అట్లా ఉండనక్కర్లేదు. జస్ట్ అవి ఫ్రై అయ్యే లోపల ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకొని టమోటా బాగా ఫ్రై అయిపోతే దాంట్లో వేసేసుకోవాలి. అది ఫ్రై అయ్యే లోపలే కొంచెం చింతపండు తీసుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూసిన విధంగా మొత్తం బాగా గుజ్జుగా ఫ్రై అయిపోవాలి. అప్పుడైతేనే కర్రీ బాగా వస్తుంది, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్క 2 minutes అలా ఆయిల్లో ఉంచి తర్వాత మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో చింతపండు పులుసు ఉంది కదా, ఆ చింతపండు పులుసు వేసేసుకోవాలి. నెల్లూరు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చి మామిడికాయ ముక్కలు. మీకు దొరికితే మాత్రం పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోండి, సూపర్ ఉంటుంది టేస్ట్. దొరకకపోతే ఇంక మామూలుగా చింతపండు పులుసు తోటి అడ్జస్ట్ చేసుకుంటారు. దొరికితే మాత్రం వేసుకొని ట్రై చేసి చూడండి, అదిరిపోద్ది. వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మన పులుసుకు తగ్గట్టు వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే కారము, ఉప్పు, పులుపు ఎక్కువైతే కొంచెం వాటర్ వేసుకోవాలి. సరిపోయినా లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అలా గంట పెట్టి తిప్పేసి ఇంకా రెండోసారి గంట పెట్టకూడదు, ఇంకా ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి ఇలా తిప్పుకోవాలి.
అన్నీ అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 15 to 20 minutes ఉడకనిస్తే చాలా టేస్టీగా ఉండి ఫిష్ కర్రీ రెడీ అయిపోద్ది. మా అమ్మకి పులుపు సరిపోలేదని చెప్పి కొంచెం వేసింది. అడ్జస్ట్ చేస్తుంది పులుపు, కారము, ఉప్పు. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికిస్తే 15 minutes, మరి లో ఫ్లేమ్ పెడితే 20 minutes కర్రీ రెడీ అయిపోద్ది. చూడండి కర్రీ ఎంత బాగుందో, అలా నీళ్ళగా లేకుండా మరీ థిక్ గ్రేవీలా లేకుండా తినడానికి చాలా బాగుంటుంది.